సూర్యాస్తమయం వెలుతురు గాజుగోడల మీద జారుతూ ఉండగా మాయా తన వైన్ గ్లాస్ని డేవిడ్ది తాకించింది. చుట్టూ నలుగురు ఫ్రెండ్స్ 47వ ఫ్లోర్లో ఉన్న వర్టిగో అనే టాప్ రూఫ్ రెస్టారెంట్లో వీకెండ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. జాజ్ మ్యూజిక్, సిటీ లైట్స్ అందంగా మెరుస్తూ వాతావరణాన్ని మాయగాలా మార్చేశాయి. అనదర్ వీక్ కార్పొరేట్ హాల్ లో నుండి సర్వైవ్ అయినందుకు చియర్స్ అని సారా నవ్వింది. అందరూ గ్లాసులెత్తి టోస్ట్ చేశారు. 2 గంటల తర్వాత సాల్మన్ చాక్లెట్ సూఫ్లే తిన్నాక వాళ్ళు లాబీకి వెళ్లేందుకు ఎలివేటర్ దగ్గరికి వచ్చారు. టైం 10:47 PM. ఎలివేటర్ డోర్ ఓపెన్ అయ్యి వాళ్ళు అందరూ లోపలికి వెళ్లారు. మార్వెల్ కొత్త సినిమా హైప్కి విలువ ఉందా అనే డిబేట్లో మునిగిపోయారు. ఒకసారిగా ఎలివేటర్ ఒక జర్క్తో ఆగిపోయింది. బటన్స్ ప్రెస్ చేసినా స్పందన లేదు. లైట్లు ఒక్కసారిగా ఫ్లికర్ అయి ఎమర్జెన్సీ లైట్ మాత్రమే మిగిలింది. సైలెన్స్ భయంకరంగా అనిపించింది. మాయా ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేసింది, కానీ స్టాటిక్ మాత్రమే వినిపించింది. పవర్ ఫ్లక్చుయేషన్ అయి ఉంటుందేమో అని జేక్ అన్నాడు, కానీ తన వాయిస్లో కాన్ఫిడెన్స్ లేకపోయింది. ఈ బిల్డింగ్ 3 ఏళ్ల క్రితం మాత్రమే ఓపెన్ అయింది. ఎలా ఓల్డ్ బిల్డింగ్ అవుతుంది అని సారా కంగారు పడింది. 15 నిమిషాలు గడిచాయి. ఫోన్లల్లో సిగ్నల్ లేదు. ఎలివేటర్ బటన్స్ ఏవీ పనిచేయలేదు. సైలెన్స్ మరింత గాఢమైంది. ఎక్కడి నుండో ఒక మెకానికల్ క్రీక్ వినిపించింది. ఎలివేటర్ కొంచెం ఊగింది. ఇప్పుడే ఇక్కడ్నుంచి బయటపడాలి అని జేక్ ఫర్మ్గా అన్నాడు. వారు సీలింగ్ ప్యానెల్ ఓపెన్ చేశారు. పైకి లైట్ కనిపించింది. ఒక్కొక్కరిని పైకి లాగి చివరికి 24వ ఫ్లోర్ డోర్స్ తెరిచి హాల్వేలోకి బయటపడ్డారు. హాల్వే డార్క్గా ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లైట్స్ మాత్రమే కాంతి ఇస్తున్నాయి. స్టేర్ కేస్ ద్వారా కిందికి దిగుతూ మాయా ఒక్కసారిగా అర్థం చేసుకుంది. ఇప్పటివరకు ఫ్రెండ్స్గా ఉన్నవాళ్లు ఆ 30 నిమిషాల భయానక అనుభవంలో ఒకరికొకరు బలమైన బంధంగా మారిపోయారు. లాబీకి చేరుకున్నాక సెక్యూరిటీ గార్డ్ షాక్ అయ్యాడు. 1 గంట ఎలివేటర్ స్టక్ అయి అలాం సేవీ ట్రిగ్గర్ కాలేదా అని ఆశ్చర్యపోయాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్లు ఆ బిల్డింగ్ వైపు చూసి నిలబడ్డారు. 47 ఫ్లోర్ రెస్టారెంట్ ఇంకా వెలుగుతో మెరిసిపోతూనే ఉంది. ఇప్పటివరకు మనం డెసర్ట్ ఎవరితో షేర్ చేసుకోవాలి అని ఆలోచించామిప్పుడు చూడండి అని సారా చెప్పి నవ్వింది. కాని ఆ నవ్వు సాధారణం కాదు. జీవితంలో భయానికి ఎదురుగా ధైర్యం చూపిన తర్వాత వచ్చే రిలీఫ్. ఆ రాత్రి వాళ్లందరికీ ఒక నిజం తెలిసింది. ఎంత సాధారణమైన డిన్నరైనా ఒక్క క్షణంలోనే జీవితంలో పెద్ద పరీక్షగా మారిపోతుంది.